రెండు 2025లో పాన్ ఇండియన్ మూవీస్ చాలా రాబోతున్నాయి అనే విషయం మనకందరికీ తెలుసు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా భారీగా రాబట్టబోతున్నాయి. అవును ఫ్రెండ్స్, అందుకని మనం ఈ రోజు ఈ వీడియోలో 7 పెద్ద మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి 1000 కోట్లు ఈజీగా కలెక్షన్ చేయగలవు. ఈ మూవీస్ కి ఇండియాతో పాటుగా బయట కూడా వేరే లెవెల్లో హైప్ ఉంది. ఈ మూవీస్ చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మూవీస్ ఏవో తెలుసుకోవడానికి ఈ వీడియోని మొత్తం చూడాల్సి ఉంటుంది. దానికోసం మీ గుండెకాయని పెద్దగా చేసుకొని ఒక చిన్న లైక్ కొట్టండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఆ బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. మేము వీడియోస్ చేయగానే మీకు టకీ మనీ వీడియోస్ వచ్చేస్తాయి. ఇక ఈ వీడియోని మనం మొదలు పెడదాం. ముందుగా మనం ఏ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నామంటే అది రజనీకాంత్ గారి కూలీ మూవీ. 90% కాదు 100% ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు సంపాదిస్తుంది అని కొందరు అంటున్నారు. ఈ మూవీకి లోకేష్ కనకరాజ్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ గారి దర్శకత్వం ఏ విధంగా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. నేడు ఈయనతో పనిచేయడానికి ప్రతి ఒక్క హీరో రెడీగా ఉంటారు. తన దర్శకత్వంతో LCU అనే పెద్ద యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. అందుకోసమే ఈ మూవీ 1000 కోట్లు కలెక్షన్లు చేస్తుంది అని మీరు భావిస్తున్నారా అంటే అది తప్పు. ఎందుకంటే ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్నారు. అదే విధంగా మన టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గారు నటిస్తున్నారు. ఈ మూవీలో లెజెండరీ డైరెక్టర్ యాక్టర్ ఉపేంద్ర గారు నటిస్తున్నారు. అలాగే మోహన్ లాల్ గారు ఇంకా చాలా మంది తమిళ స్టార్ ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు భారీ లెవెల్లో తీస్తున్నారు. అందుకోసమే ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు కలెక్షన్ చేస్తుంది అని మేకర్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు తమిళ ఇండస్ట్రీలో చాలా మూవీస్ వచ్చాయి, కానీ ఒక్క మూవీ కూడా 1000 కోట్లు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు చేయలేకపోయాయి. అందుకోసమే ఈ మూవీ టీం చాలా కష్టపడుతుంది. ఎలాగైనా ఈ మూవీతో 1000 కోట్లు సంపాదించాలి అని మేకర్స్ భావిస్తున్నారు. అయితే వేచి చూడాలి ఈ మూవీ 1000 కోట్లు దాటుతుందో లేదో. అయితే మీ అభిప్రాయం ప్రకారం ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ మే 1, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ వార్ 2. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వార్ కి ఇది సీక్వెల్ గా రాబోతుంది. ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ. ఇందులో హృతిక్ రోషన్ గారితో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ 1000 కోట్లు సంపాదించే సత్తా ఉన్న మూవీ. ఎందుకంటే ఈ మూవీలో ఒకవైపు హృతిక్ రోషన్ అయితే మరొక వైపు జూనియర్ ఎన్టీఆర్ గారు మనకి కనిపిస్తారు. వీరిద్దరి మధ్య ఫైట్ సీన్స్, చేజింగ్ సీన్స్, హాలీవుడ్ లెవెల్లో యాక్షన్ సీన్స్ చూడడానికి లభిస్తుంది. ఇది స్పై యూనివర్స్ లో భాగం కానుంది. ఈ మూవీతో మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ గారితో జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక మూవీ ఉండబోతుంది అనే విషయం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ గారు చెప్పారు. అయితే వేచి చూడాలి ఆ మూవీ ఎప్పుడు వస్తుందో. ఈ మూవీ 2025లో రాబోతున్న అతిపెద్ద మూవీ. ఈ మూవీని గ్లోబల్ వైజ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అందుకని ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు సంపాదిస్తుంది అని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు తీస్తున్నారు. ఈ మూవీ కూడా హైయెస్ట్ గ్రాసర్ మూవీస్ ల లిస్ట్ లో చేరబోతుంది. అంటే పుష్ప 2, బాహుబలి 2, KGF 2 మూవీ లాగా. ఎందుకంటే ఇది ఒక సీక్వెల్ మూవీ. ఇండియాలో సీక్వెల్ మూవీస్ కి ఉన్న క్రేజీ మనకందరికి తెలుసు. దీనికి ఉదాహరణగా మీరు పుష్ప 2, బాహుబలి 2, KGF 2 మూవీస్ లోనే చూడండి. అవి ఏ విధంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాబట్టాయో మనకందరికి తెలుసు. అయితే ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ఈ మూవీ KGF 2, పుష్ప 2, బాహుబలి 2 మూవీస్ లాగా కలెక్షన్లు రాబడుతుందా లేదా కింద కామెంట్ చేయండి. అయితే మనం ఈ మూవీని ఆగస్టు 14, 2025లో చూడబోతున్నాం. कबीर इज आवर बेस्ट, इससे पहले वो कुछ और करे, किल हिम. इंडिया का एक नया दुश्मन है. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కాంతారా ద లెజెండ్. కాంతారా ద లెజెండ్ మూవీ ఏ విధంగా ఉంటుందంటే 2025లో 1000 కోట్లు కలెక్షన్లు చేసే దమ్మున్న మూవీ ఇది. ఈ మూవీ యొక్క సెకండ్ పార్ట్ చాలా బాగా ఆడింది. అది ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది మరియు కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. కేవలం 20 కోట్లతో తీసిన ఆ మూవీ 400 కోట్లు కలెక్షన్లు చేసింది. అయితే ఈ మూవీని కూడా రిషబ్ శెట్టి గారు తీస్తున్నారు. ఈ మూవీని భారీ లెవెల్లో ఆయన తీయబోతున్నారు. అంతేకాదు ఇందులో ఆయన శివుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 125 కోట్లు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. అందుకని ఈ మూవీ గ్యారంటీగా 1000 కోట్లు సంపాదిస్తుంది. ఆడియన్స్ కి ఈ మూవీ స్టోరీ కొంచెం కూడా నచ్చిన ఈ మూవీ ఈజీగా 1000 కోట్లు సంపాదిస్తుంది. అయితే మీకేమనిపిస్తుంది? ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్లు చేస్తుంది? ఈ మూవీ అక్టోబర్ 2, 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ తలపతి 69. తలపతి విజయ్ గారి కెరియర్ లోనే రాబోతున్న లాస్ట్ మూవీ. 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టే పూర్తి పొటెన్షియల్ ఉన్న మూవీ ఇది. విజయ్ గారి స్టార్డమ్ తోనే ఈ మూవీ 500 కోట్లు రాబడుతుంది. ఈ మూవీని H. వినోద్ గారు తీస్తున్నారు. సరిగ్గా ప్రమోషన్ చేస్తే ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు సంపాదిస్తుంది.
రాబోతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే గారు నటిస్తున్నారు. ఈ మూవీకి సంగీతాన్ని అనిరుద్ధ్ రవిచంద్రన్ గారు ఇస్తున్నారు. అయితే మీకేమనిపిస్తుంది, తలపతి విజయ్ గారి ఆఖరి మూవీ అయిన ఈ మూవీ 1000 కోట్లు సంపాదిస్తుందా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ టాక్సిక్. పేరుకు తగ్గట్టుగానే టీజర్ కూడా రిలీజ్ అయింది. టాక్సిక్ మూవీ KGF 2 మూవీ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో 1000 కోట్లు సంపాదించిన రెండో మూవీగా ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో మరొకరు కాదు, రాకింగ్ స్టార్ యస్ గారు కనిపించబోతున్నారు. ఈయనకి KGF ద్వారా గ్లోబల్ వైజ్ గా రికమెండేషన్ వచ్చింది. ఆయన తర్వాత మూవీ కోసం ఫ్యాన్స్ అలా ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు. యస్ గారి పుట్టినరోజున ఒక టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ ని చూస్తుంటే హాలీవుడ్ వైపు వస్తున్నాయి. ఇందులో రాకింగ్ స్టార్ యస్ గారు చాలా వైలెంట్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీని చూడడానికి నేను చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీని గీతూ మోహన్ దాస్ గారు తీస్తున్నారు. ఇందులో నయనతార గారు నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ ఈ మూవీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ మూవీ 1000 కోట్లు సంపాదిస్తుందో లేదో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రాజసాబ్. ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్ల వరకు సంపాదిస్తుంది. ఎందుకంటే ఇందులో డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీని మారుతి గారు తీస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు తీసిన మూవీస్ అన్ని కూడా కామెడీ వైజ్ గా బాగానే హిట్ అయ్యాయి. ఈ మూవీ స్టోరీ కొంచెం బాగున్నా ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది. ఎందుకంటే ఇండియాలో హారర్ కామెడీ మూవీస్ కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అంతేందుకు రీసెంట్ గా రిలీజ్ అయిన స్త్రీ 2 మూవీ ఏకంగా 800 కోట్లు సంపాదించింది. అయితే ప్రభాస్ గారికి 1000 కోట్లు కలెక్షన్ చేయడం ఒక పెద్ద లెక్కేం కాదు. ఈ మూవీలో హీరోయిన్స్ ముగ్గురు నటిస్తున్నారు. వాళ్ళు నిధి అగర్వాల్, రిద్దిక్ కుమార్, మాలవిక మోహన్. అదే విధంగా ఇందులో సంజయ్ దత్ గారు నటిస్తున్నారు. ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్ గారు డబుల్ రోల్ చేయబోతున్నారు. ఈ మూవీ టీజర్ ని చూసి చాలా మంది మైమర్చిపోయారు. ఇక ట్రైలర్ వస్తే చాలు ఈ మూవీకి ఉన్న హైప్ అమాంతంగా పెరిగిపోతుంది. ప్రభాస్ గారు ఊరికేనే ఈ మూవీని చేసి ఉండరు. ఈ మూవీలో ఖచ్చితంగా ఏదో ఒక కాన్సెప్ట్ అదిరిపోయేలా ఉంటుంది. అయితే ఈ మూవీ 2025లో రిలీజ్ కాబోతుంది. మీ అభిప్రాయం ప్రకారం ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది కింద కామెంట్ చేయండి. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సికిందర్. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని AR మురుగదాస్ గారు తీస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. బజరంగి భాయిజాన్ మూవీ తర్వాత సల్మాన్ ఖాన్ గారి మూవీస్ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అయితే ఈ మూవీతో ఆయన గట్టిగా కంబ్యాక్ చేయాలనుకుంటున్నారు. స్టోరీ కొంచెం మంచిగా ఉన్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారికి కేవలం ఇండియాలోనే కాదు, గ్లోబల్ వైజ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన భయపడి షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే మీకేమనిపిస్తుంది, ఈ మూవీ 1000 కోట్లు సంపాదిస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. ఈ మూవీని మనం మార్చి 28, 2025లో చూడబోతున్నాం. అయితే ఇవే ఫ్రెండ్స్ 2025లో రాబోతున్న 7 అతిపెద్ద మూవీస్. వీటిలో మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.